Anveshna. First of all, I always had huge respect on him because of whatever he did for betting apps. He did play an important role. That is why I have a huge respect on him. But that does not mean I will support any crap that he does. General గా అందరు ఒపీనియన్ చెప్పినట్టే ఈయన కూడా ఒపీనియన్ చెప్పిండు. దాని మీద మల్టిపుల్ వీడియోస్ చేసి పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్. వర్డింగ్ సరిగా లేదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నా అన్వేషణ మాట్లాడిన దాంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం. ఇఫ్ యూ కంపేర్ ఇట్ వెంట్ టు 100x. ఈ శివాజీ ఎంత దొంగల అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి అసలు వాళ్ళ మమ్మీని తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 10 సార్లు తిట్టినావు. అసలు నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు? ఆయన మాట్లాడిన మాటలు నీకు నచ్చకపోతే నీకు నచ్చలేదు అని చెప్పొచ్చు నువ్వు. ఆయన 2 బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు, దానికి సారీ చెప్పిండు. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మై సిన్సియర్ అపాలజీస్. క్లోజ్ చేసేయచ్చు. దిస్ ఇస్ నాట్ ద వే. తెలుగులో నీకు అంతమంది ఆడియన్స్ ఉన్నారు. యూ హ్యావ్ అ హ్యూజ్ నంబర్. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. పెద్దవాళ్ళకి ఏం మర్యాద ఇస్తున్నట్టు చిన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆర్ ఎల్స్ నువ్వు ఏది చెప్తే అది రైట్ అని చెప్పేసి అందరు సపోర్ట్ చేసేస్తారన్నా? సరే ఆయన మాట జారిండు, నువ్వు మాట జారినావు అనుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్? నువ్వేదో అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నా అన్నట్టు ఇలాంటి వీడియోస్ తీస్తున్నావు. బట్ ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నా అంటూ నోటుకొచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్నావు. అది ఎంత వరకు కరెక్ట్? నెక్స్ట్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఏంట్రా అంటే ఈ టాపిక్ లో ఈయన మాట్లాడిన టైంలో ఈయన పెట్టిన ఎగ్జాంపుల్స్ ఇట్ వాస్ రిలేటెడ్ టు హిందూ గాడ్స్ అండ్ కల్చర్. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. ఒకప్పుడు నువ్వే మహాభారతం అని చెప్పేసి యూట్యూబ్ లో సిరీస్ పెట్టినావు. ఇంకో పక్క నువ్వు మీనింగ్లెస్ చెత్త ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావు. అసలు దీంట్లో హిందూ గాడ్స్ కి తీసుకురావాల్సిన అవసరం ఏంది? సీత ద్రౌపది రేప్ అంటున్నావు. 50,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఇలాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి నువ్వు సొసైటీని ఏదో ఉద్ధరించినా అనుకుంటున్నావు. యు ఆర్ క్రియేటింగ్ మెస్ అండ్ హేట్రెడ్. అసలు రేప్ జరగడానికి కారణం ఏంట్రా అంటే మైండ్ సెట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, అవుట్ఫిట్ ఆర్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అక్కడ దాకెందుకు నీ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు దీప్తి సునైనా గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది అది ఇది అని చెప్పి మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే వచ్చి అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ తిరగండి అని మాట్లాడుతున్నావు. అమ్మాయిల డ్రెస్సెస్ అంటున్నావు, రేప్స్ కి అగేన్స్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు అది అంటున్నావు. మళ్ళీ 14 ఏళ్ల మైనర్ అమ్మాయితో మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని అండ్ నువ్వు ఇలాంటి మ్యాటర్స్ లో నీతులు చెప్తుంటే వీళ్ళందరూ వినడం. ఈ మ్యాటర్ చాలా డిమీనింగ్ ఉంది అండ్ చాలా చాలా బాధగా ఉంది. అండ్ ఆడియన్స్ దిస్ ఇస్ ఫర్ యూ. ఒక మనిషిని మనం ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వర్డ్స్ ఇవన్నీ మనం కనెక్ట్ అయితేనే మనం ఫాలో అవుతాం. దిస్ ఇస్ సో సాడ్ దట్ పీపుల్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ హిమ్. ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. మీకు బ్రెయిన్స్ లేవా? పని చేయట్లేదా? ఆయనతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అ వన్ సైడ్ కాన్వర్సేషన్. మీరు మాట్లాడేదే వినాలి అంటే విన్నాం కదా, ఇప్పుడు వినండి మీరు. క్రాస్ క్వశ్చన్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ నుంచి మాట్లాడనివ్వడు. ఎదురున్నోళ్ళు ఏమైనా పాయింట్ పెడితే అసలు పెట్టనివ్వడు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇలా అంటాడు, పతివ్రత అంట. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మీనింగ్ తెలుసా భయ్యా నీకు? సిక్ మైండ్ సెట్ బ్రో నీది. నీ దగ్గర నంబర్స్, వ్యూస్, కౌంట్స్, డబ్బులు ఉన్నాయేమో గానీ స్టాండర్డ్స్ మాత్రం లేవు. నువ్వు ఈ టాపిక్ లో కావాలని రిలీజన్ ని లాగుతున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఆ మ్యాటర్ అందరికి అర్థమైపోయింది. అమ్మాయిల డ్రెస్సింగ్ అనే ప్రాబ్లమ్ ని హిందూ రిలీజన్ ఇష్యూ లాగా డివైడ్ చేసేసినావు. దాన్ని కప్పిపించుకోవడానికి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నావు. సీతాదేవిని రావణాసురుడు టచ్ కూడా చేయలేదు. ఒకవేళ టచ్ చేసి ఉంటే స్టోరీ వేరే ఉండేది. భారతంలో ద్రౌపది చీర లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. నువ్వు పురాణాల్లో ఏం చదివినావు? ఆ వీడియోలో ఏం మాట్లాడినావు? కోపం, డిసప్పాయింట్మెంట్ అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకా ఏంట్రా అంటే ఇండియా గురించి మాట్లాడుతున్నావు. కూతురు పుడితే రేపు చేసేస్తా. ఇండియా అంటే దరిద్రం నీకు. నువ్వు పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఇండియాలోనే. మీ పేరెంట్స్ కూడా అంతే. అన్నిటికన్నా మించి నీకు ఫాలో అవుతున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇండియన్సే. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు కదా దానికి కారణం కూడా ఇండియన్సే. చాలా ఇబ్బందిగా ఉంది నీ మాటలు వింటుంటే, నీ వీడియోస్ చూస్తుంటే. నీ స్టేజ్ లో ఉండాల్సినోడు మాట్లాడే మాటలు కాదు ఇవి. తెలుగు కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే అంత పెద్ద యూట్యూబర్ గా అంత పైనుండి చేయాల్సిన పనులు కాదు ఇది. నీ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, ఉండేది భయ్యా. అండ్ ఈ లాస్ట్ 3-4 డేస్ లో మొత్తం పోయింది. బయట వాళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇంతే ఉంది. సారీ టు సే దిస్ బట్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ డౌన్ ఫాల్. నేను అక్కడ దాకా ఎవరైతే తీసుకెళ్లినరో వాళ్ళే నేను లాగేస్తారు అక్కడ నుంచి. నువ్వు ఎగ్జాంపుల్ సెట్ చేసింది, ఛాలెంజ్ చేసింది కూడా దేవుడితో. మనుషులు
తెలివితో కాదు, నీకు ఎలా అయితే అంత పైకి తీసుకెళ్ళిండో అంతే ఈజీగా కిందికి కూడా తీసుకొస్తాడు. నేను ఇలా మాట్లాడుతున్నా కాబట్టి ఫ్యూచర్ లో నువ్వు ఎప్పుడో అప్పుడు నన్ను టార్గెట్ చేయొచ్చు అందరినీ చేసినట్టు, బట్ దానికి భయపడుతూ ఈ నిజాలన్నీ మాట్లాడకుండా నేను ఉండలేను. కొన్ని వీడియోస్ రీచ్ కోసం చేస్తాం, కొన్ని వీడియోస్ జనాలకి రీచ్ అవ్వడానికి చేస్తాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో జనాలకి నీకు అర్థమై ఉంటది. ఇప్పుడైనా ప్లీజ్ ప్రాబ్లం అర్థం చేసుకో.